నిన్నటి రోజు కార్యక్రమం పూర్తయ్యేసరికి సీతమ్మ తల్లి హనుమని శుభప్రదంగా మంగళప్రదంగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేయవలసిందిగా ఆశీర్వదించి పంపించినటువంటి సందర్భం దగ్గర పూర్తి చేసి ఉన్నాను. ఆయన అక్కడ సీతమ్మ తల్లి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత ఉత్తర దిక్కుగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేస్తున్నారు. ప్రత్యేకించి రామాయణం సుందరకాండలో ఒక విచిత్రమైన వినూత్నమైన విషయం ఒకటి మీకు ద్యోతకమవుతుంది. 2 ప్రధానమైనటువంటి ఆభరణములను హనుమ తీసుకెళ్తారు. ఆయన ఋష్యమూక పర్వతం నుంచి బయలుదేరి సీతమ్మ ఉన్నటువంటి లంకాపట్టణాన్ని చేరేంత వరకు రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని తీసుకెళ్తారు. లంకాపట్టణంలో సీతమ్మ తల్లి దర్శనం అయిన తరువాత అక్కడి నుంచి తిరిగి మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చే పర్యంతము సీతమ్మ తల్లి యొక్క కేశభూషణాన్ని పట్టుకొస్తారు. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిన ఆభరణం రామచంద్రమూర్తి ఉంగరం, వచ్చేటప్పుడు పట్టుకొచ్చిన ఆభరణం సీతమ్మ తల్లి యొక్క కేశభూషణం. ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ ఆభరణాల్ని బట్టి కథలో కొంత మార్పు వస్తుంటుంది. రామచంద్రమూర్తి అన్నీ విడిచిపెట్టి కదా బయలుదేరారు, అన్నీ దానం చేసేసి బయలుదేరారు కదా, ఈ ఉంగరం ఎక్కడిది? దాని మీద కొంత తర్జన భర్జన. పెద్దలు దాన్ని ఏమని నిర్ణయం చేశారంటే, ఆయన యవ్వరాజ్య పట్టాభిషేకమునకు సిద్ధపడినవాడు, పెద్దవాడు కాబట్టి ఆయనకి రాజ్యాధికారము పోయినవాడు కాదు, తిరిగి వెళ్ళి పట్టాభిషేకం చేసుకుంటాడు రాముడు. కాబట్టి రామనామాంకితమైన ఉంగరము అంటే అది రాజముద్రిక, కాబట్టి అది ఆయన వేలుకే ఉంటుంది. అలా వేలుకి ఉండేటటువంటి ఉంగరాన్ని పంపించడం అంటే తానే రావడం. పైగా పురుషుడికి ఉంగరం అనేటటువంటిది ఉపనయనం తర్వాత తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఉంగరం లేకుండా కానీ ఆచమనం చేస్తే నెత్తుటిని ఆచమనం చేయడంతో సమానం. ఒకవేళ చేతికి ఉంగరం లేకపోతే దర్భముడి వేసుకోవాలి, వేసుకుని ఆచమనం చేయాలి. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, నిత్యం అగ్నిహోత్రం చేసేటటువంటి వాడు, నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేటటువంటి వాడు. కాబట్టి ఆయనకి రామనామాంకితమైన ఉంగరం ఆయన చేతికి ఏదుందో ఆ ఉంగరాన్నే తీసి హనుమకి ఇచ్చి తన అభిజ్ఞానముగా సీతమ్మకు పంపించారు. ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విసి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అందుకే సీతమ్మ తల్లి దర్శనమయ్యేంత వరకు రామచంద్రమూర్తి ఉంగరం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఒదిగి భయంగా పిల్లి పిల్లంత స్వరూపంతో సీతమ్మ తల్లిని అన్వేషిస్తారు. ఒక్కసారి సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత హనుమ యొక్క పరిస్థితి వేరు. మీరు చూడండి, నిన్నటి ఉపన్యాసంలో ఆయన అప్పటి వరకు పిల్లి పిల్లలా ఉన్నారు. సీతమ్మ తల్లికి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు. మేరుమందర సంకాశౌ బభౌదీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచ సీతాయా వానరోత్తమ. సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం చేత అనుగ్రహింపబడిన వారు హనుమ. ఆయన ఆత్మస్వరూపమును అనుభవములోనికి తెచ్చుకున్నవారు. కొద్దిగా అర్థమయ్యే మాటలో అనాలి అంటే ఆత్మదర్శనమైనటువంటి యోగి. కాబట్టి ఇప్పుడు యోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అద్వైత స్థితిని పొంది ఉంటాడు. అద్వైత స్థితి అంటే 2 లేవన్న భావన యందు నిలబడి ఉంటాడు. ఉన్నదొక్కటే పదార్థం. శంకర భగవత్పాదులు దేన్ని ప్రచారం చేశారో అటువంటి అద్వైత స్థితి. ఈ అద్వైత స్థితిని చేరుకున్న యోగికి నిర్భయత్వం ఉంటుంది. ఆ నిర్భయత్వమును పొందడం ఒకెత్తు, నిర్భయత్వముతో పాటుగా ఆయన పరాక్రమమును ఆవిష్కరించాలనేటటువంటి ఆలోచన వైపుకి దృష్టికోణం మరలడానికి కారణం శాక్తేయమైనటువంటి ఆభరణం ఆయన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు అమ్మవారి ఆభరణం అది. అమ్మవారిని శక్తి స్వరూపంగా చెప్తాం. శక్తి ఎప్పుడు కదులుతుంది, కదిలితే శక్తి, కదలిక లాగిపోతే శివుడు. అందుకే శివుడు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మానందం. శక్తి అలా ఆగిపోతే ఇంక శక్తి అనరు. ఈ మైక్ పనిచేయడం మానేసింది అనుకోండి, కరెంటు పోయిందంటాం. ఫ్యాన్ పనిచేయకపోతే కరెంటు పోయిందంటాం. ఒక ప్రవాహం ప్రవహించకపోతే ఆ కాలువ ఎండిపోయిందంటాం. ఎప్పుడూ సంతతము కదులుతూ ఉండేది ఏదో దానికి శక్తి అని పేరు. కదలిక చేత ప్రయోజనమునిస్తే శక్తి, కదలకుండా తనలో తాను ఆనందించి రమిస్తే శివుడు. ఇప్పుడు కదిలేటటువంటి స్వభావమును బాగా ఉద్దీపింప చెయ్యగలిగినటువంటి ఆభరణం. ఎందుకంటే అది అమ్మవారి ఆభరణం. ఆ ఆభరణాన్ని చేతపుచ్చుకున్నప్పుడు దాని ప్రభావం హనుమ మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన క్రమంలో ఒక మార్పు వచ్చింది. ఆయన అన్నారు, త్రీనుపాయానతిక్రమ్య చతుర్దమిహమిజ్యతే అన్నారు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ. నేను సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందాను, దర్శనాన్ని చేశాను అనరు.
ఎందుకంటే ఆయన దర్శనం చేశారా, అమ్మవారు దర్శనం ఇచ్చారా? ఆయన దర్శనం చేస్తే చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయి సహా అని బాధపడవలసిన అవసరమే ఉంది. తాను వెతికినంతసేపు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదు. కానీ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని నమస్కారం చేసిన తరువాత తల్లి దర్శనమిచ్చింది. కాబట్టి త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. దేనికి అంటే అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ. ఏది చాలా ప్రధాన కార్యమో అది పూర్తయిపోయింది. ఏమిటి ప్రధాన కార్యం? సీతమ్మ తల్లి దర్శనం చేయడం. సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి? అల్పశేషమిదం కార్యం. ఓ చిన్న పని ఒకటి ఉండిపోయింది. ఏమిటా చిన్న పని? రావణ దర్శనం. ఇప్పుడు రావణాసురుణ్ణి దర్శించాలి. దర్శించడం అంటే ఆయన ఒకసారి చూడాలి. ఎందుకు చూడడం? ఆయనకు 4 మంచి మాటలు చెప్పాలి. ఎందుకు చెప్పడం? ఆయన వినడని తెలుసుగా. అంటే దీని వెనక చాలా రహస్యములను దాచి ఉంచారు. ఎందుకు చెప్పడము అంటే రామావతారానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే కేవలం మాట వినలేదనో తప్పు చేశాడనో చంపేయడం రామావతారం యొక్క ప్రయోజనం కాదు. మారడానికి చాలా అవకాశం ఇస్తాడు. అందుకే నరుడిగా ప్రవర్తించి చూపించినటువంటి అవతారం. కేవలం తప్పు చేశాడు అని శిక్ష వేయడం రాముడి ఉద్దేశ్యం కాదు. మారడానికి ఆయన చాలా అవకాశం ఇస్తాడు. అలా మారే అవకాశం లేకపోతే, అవతల వ్యక్తి మారకపోతే, ఈశ్వరుడిచ్చిన ఉపాధితో కేవలము అధర్మమే ఆచరిస్తే దాని వలన లోకంలో ధర్మమునకు వైక్లభ్యము కలగడం తప్ప అన్యథా ప్రయోజనం లేకపోతే అప్పుడు ఆ శరీరాన్ని తీసేయడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకున్న నాడు మాత్రమే సంహారక్రియ చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే పుండు ఎక్కడ పుడుతుంది? మన ఒంట్లోనే పుడుతుంది. పుండులో ఉన్న మాంసం ఎక్కడిది? మన ఒంట్లోదే. పుండులో ఉన్న నెత్తురు ఎక్కడిది? మన ఒంట్లోదే. పుండు ఈ శరీరంలోనే పుట్టి ఈ శరీరంలోనే పెరుగుతున్నా పుండు ఈ శరీరంలో అంతర్భాగం కాబట్టి దాన్ని ఉంచుకుందామని ఎవరైనా అనుకుంటారా? దాన్ని తీసేద్దాం అనుకుంటాడు. ఆ పుండు మానలేదనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి తీసేస్తాడు. ఇప్పుడు కత్తి పట్టుకుని పుండు చెక్కేస్తే వైద్యుడు ఆయన హింస చేశాడని మీరు అంటారా? అనరు. ఆ పుండు తీసేయడం వల్ల శరీరము రక్షింపబడుతుంది. ఈ జగత్తంతా కూడా శరీరమే ఈశ్వరుడికి. అటువంటి శరీరాన్ని పాడు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు రాక్షసోద్రేకము కలిగినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఆ పుండు తీసేయడం ఎటువంటిదో రాక్షస సంహారం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యడం కూడా అటువంటిదే. కాబట్టి ఇప్పుడు రామ హృదయం తెలియడం అంటే ఏమిటి? రామకింకరుడు అంటే ఏమిటి? ఇది నిన్న ఆవిడ చేసిన సౌందర్యోపాసన. ఏది చెప్పు రాముడంటే ఏమిటో? నీకేమర్థమైందో చెప్పు. పగతిర్మానుషానాంచ పగతిర్వానరాణాంచ నరాణాంచ. మీరు నరులు వానరులు ఎలా కలుసుకున్నారు? కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు అంటే ఆయన ఈ దేనితో మొదలుపెట్టారు? రామ కమలపత్రాక్ష. ఆయన కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. సర్వభూతహితేరత. ఆయన అన్ని భూతములు ఆయన్ని చూసి సంతోషిస్తాయన్నాడు. అంత ఉపాసన చేసినటువంటి వ్యక్తికి ఆయన లక్షణాలే రావద్దు? ఆయన లక్షణాలే వస్తే రాముడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలి. ఇప్పుడు రాముడు ఎలా ముందు అవతలవాణ్ణి మార్చే ప్రయత్నం చేస్తాడో అలా తాను తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. తన కర్తవ్యం నిర్వహించిన తర్వాత వినలేదు, మరణానికి సిద్ధపడ్డాడని గుర్తు. సీతమ్మ నిన్ననే చెప్పింది. అనల నాతో చెప్పింది, తోడపుట్టిన విభీషణుడే చెప్పినా ఆయన మారలేదు, కాబట్టి మారతాడని నాకు నమ్మకం లేదు. మీరు సుందరకాండలో శ్రీరామాయణంలో దీన్ని బాగా గమనించవలసి ఉంటుంది. రావణుడు పాడైపోవడానికి కారణమేమి అని మీరు అడిగారు అనుకోండి, ఒక్క కారణానికే రావణుడు చచ్చిపోయాడు. ఒకరు చెప్పినది వినడు. ఎంతమంది చెప్పారంటే రావణుడికి ఒక్కటే మాట చెప్పారు, సీతమ్మని ఇచ్చేయి. ఇది ఎక్కడ మొదలైంది? కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం ఆకృధారామ విప్రియం. అరణ్యకాండలో మారీచుడు మొదలుపెట్టాడు. పాడైపోతావు, నా మాట విను. సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. మంచి చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు ఉండడు. మంచి వినేవాడు ఉంటాడు, చెప్పేవాడు ఉండడు. మంచి చెప్పేవాడు మంచి వినేవాడు కూడా దొరికితే అది క్షేత్రమయ్యా. పొగిడేవాళ్ళు దొరుకుతారు, యథార్థం మాట్లాడేవాడు దొరకడు. రావణ నా మాట విను అని ఆనాడు మొదలుపెట్టాడు. మారీచుడి మాట వినకపోవడంతో మొదలైనటువంటి రావణాసురుని యొక్క మరణ ప్రస్థానం
చిట్ట చివర హనుమ చెప్పినా వినలేదు, సుగ్రీవుడు చెప్పినా వినలేదు, రాముడే చెప్పినా వినలేదు, శుకసారణులు చెప్పినా వినలేదు, మండోదరి చెప్పినా వినలేదు, తల్లి కైకసి చెప్పినా వినలేదు, ఆఖరికి మంత్రులు చెప్పినా వినలేదు, వృద్ధ బాంధవులు చెప్పినా వినలేదు. చిట్ట చివరికి ఇంత వినని వాడిని ఇంకేం చేయాలి? ఆ శరీరాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో మార్గం లేదు. అందుకే సంహార ప్రక్రియని ఎన్నడూ కూడా ఈశ్వరుడి యొక్క క్రౌర్యముగా చూడకూడదు అని చెప్తుంది శాస్త్రం. సంహార ప్రక్రియ ఎన్నడూ ఈశ్వరుని యొక్క వ్యగ్రతతో కూడిన చేష్టితము కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాడు. అయితే మీరు నన్ను ఇక్కడ ప్రశ్న అడగచ్చు, మరి పుణ్యాత్ముడు ఎందుకు శరీరం పోగొట్టుకుంటున్నాడు అని మీరు నన్ను అడగచ్చు. ఎంత పుణ్యాత్ముడైనా, ఎంత శాస్త్రం తెలుసున్నవాడైనా, ఎంత అనుష్ఠానం తెలుసున్నవాడైనా ఇక ఈ శరీరము సహకరించని స్థితి ఒకటి వస్తుంది కాలంలో. పరిణామశీలము శరీరములు, ఇది జర్జరీభూతమైపోతుంది, దీనికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆచమనం చేయవే, చేయలేదు, ఈ చేతి ఉద్ధరిని ఇలా పట్టుకోవే అంటే ఇలా అంటుంది, ఈ చేతిని ఇలా పట్టవే అంటే ఇది ఇలా అంటుంది. ఈ కళ్ళజోడు పెట్టుకున్న పాతయో తెలియదు, వాయో తెలియదు, సాయో తెలియదు, నాయో తెలియదు. ఆయన ఒకటి చెప్తాడు, ఈయనకొకట్లా వినపడుతుంది. అప్పటి వరకు అన్ని ధారణలో ఉండేవి. ఇప్పుడు ఓం కేశవాయి స్వాహ అన్న తర్వాత నారాయణాయి స్వాహ జ్ఞాపకం రాదు, ముక్కుకి వాసన తెలియదు, పరాకు పడతాడు, ఒక పదార్థానికి ఒక పదార్థం ముట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఇంకా వైభవాన్ని పొందాలి అంటే ఈశ్వరుడు ఆయనకి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ఇవ్వాలి. పుణ్యం చేసుకున్నవాడు పాడైపోయేది ఏమి ఉండదు. ఈ జీవుణ్ణి విడిపించి మళ్ళీ ఒక పండితోత్తముడు అంటే నా ఉద్దేశం బాగా పద్యాలు చెప్పడమును, బాగా ఉపన్యాసాలు చెప్పడం కాదు. పండితోత్తం, పండాహ అంటే జ్ఞానం. ఈశ్వరుని యందు చెక్కు చెదరనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడై, అంటే పోతన గారి లాంటి మహానుభావుడికి సహజ పండితుడిని పేరు. అలా అనుష్ఠించగలిగినటువంటి ధర్మము తెలుసున్నటువంటి వాడి కడుపున పుడతాడు. పుడితే వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇంకా కొత్తగా ఆయన ఏం వెతుక్కోక్కర్లేదు గురువుగారిని. తండ్రి సహజంగా గురువు, ఎందుకంటే గాయత్రి ఉపదేశం చేస్తాడు. అటువంటి తండ్రి అంతటి ప్రాజ్ఞుడై కంటి ముందు తిరుగుతుంటే, ఆయన అన్నిటినీ చేస్తుంటే కొడుకు అందుకుంటాడు, ఆ జన్మలో తరిస్తాడు. కాబట్టి ఇప్పుడు పుణ్యాత్ముడు శరీరం మారినా ఈశ్వరానుగ్రహమే, పాపాత్ముడి యొక్క శరీరాన్ని ఈశ్వరుడు పడగొట్టినా ఈశ్వరానుగ్రహమే తప్ప లయమన్న మాటని, సంహార ప్రక్రియని ఎన్నడూ కూడా తమోగుణ భూయిష్టమైన చేష్టితమన్న ప్రక్రియగా ఎప్పుడూ చెప్పకూడదు. అలా ఈశ్వరుడు కూడా ఒక గుణమునకు వశుడైపోయి ఆయన కూడా ఎవరినో బాధ పెట్టడానికి ఏదో చేస్తూ ఉంటాడో అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీరు ఈశ్వరుని యందు కూడా ద్వేషమును ఆరోపించిన వారు అవుతారు. మనకుండి పాడవుతున్నది కాకుండా లేని వస్తువు యందు ఆరోపించి మీరు దానివల్ల పొందేది ఏముంటుంది? కాబట్టి మీరు యథార్థాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రావణుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే, ఎవరు చెప్పినా వినడు. మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇదే చెప్తాడు. మునులు వచ్చి చెప్తే అన్నీ వింటాడు. వినంటాడు, నా ప్రారంధం ఏమిటో అన్నీ వింటాను, కానీ మీరు చెప్పినవి ఏవి నాకు చెయ్యాలనిపించదంటాడు. పైగా కష్టపడి వచ్చినటువంటి గురువుగారు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా దరువేసుకుంటూ విన్నాడు, చాలా నిర్లక్ష్యంగా. కోపం వచ్చిన మహర్షి అన్నారు, నీ తొడలు విరిగిపోతాయి యుద్ధభూమిలో అన్నారు. ఒక గురువు మాట్లాడడం త్యాగం అండి. భగవాన్ రమణుల్ని కొంతమంది వెళ్ళి అడిగారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు, మీరు మాట్లాడతారని నమ్మకం కూడా ఉండదు, మౌనమే మీ స్వరూపం, మీరు ఎప్పుడైనా నోరు విప్పుతారు, ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి మాట్లాడతారు. మీరు ఆ ఒక్కసారి నోరు విప్పి మాట్లాడితే నెమలి నాట్యం చేసి కంటి వెంట విడిచిపెట్టినటువంటి బాష్పధారని ఆడనెమలి గ్రహించి గర్భం ధరించినట్టుగా ఎదురు చూడాలి ఆ మాట కోసం. ఆ మాట మీరు మాట్లాడినప్పుడు మేము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమిటి ఉపయోగం మీరు ఉండడం వల్ల అని అడిగారు. ఎవరికి మీరేం చెప్పరుగా, ఏమిటి ఉపయోగం అని అడిగారు. రమణులు కోపగించలేదు. ఆయన అన్నారు, గురువు శరీరంలో ఉండడం శిష్యుడికి ఉపయోగం. ఎందుకంటే గురువుకి తెలుసు తాను శరీరం కాదని. గురువు శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకు విడిచిపెట్టేస్తాడు అంటే, తను తొడుక్కున్న చొక్కా, ఈ లాల్చీ ఉంది, ఈ లాల్చీతో నా ప్రాణం పోయే వరకు నేను ఉంటానా? ఉపన్యాసం అయి ఇంటికి వెళ్ళగానే ఈ లాల్చీ విప్పి అవతల పారేస్తాను, స్నానం చేస్తాను, దీని మీద నాకు వ్యామోహం ఏముంటుంది? జ్ఞానికి శరీరం మీద కూడా అంతే తక్కువ వ్యామోహం ఉంటుంది. కాబట్టి ఆయనకి శరీరము మీద వ్యామోహం లేదు, కానీ లేదని శరీరాన్ని తనంత తాను వదలకూడదు. ఆత్మహత్య మహాపాతకం. ఉన్ననాళ్ళు ఉంటుంది, ఊడిపోతే ఊడిపోతుంది. కాబట్టి దాన్ని అలా చూస్తూ ఉంటాడు. కానీ ఆయన అలా శరీరంలో ఉంటే ఎవరికి ఉపయోగం? శిష్యులకు ఉపయోగం. ఏమిటి ఉపయోగం? ఆయన ఎప్పుడప్పుడు మాట్లాడతారు, ఒక్క మాట మాట్లాడతారు చాలు. ఆ ఒక్క మాట జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశాన్ని చేస్తుంది, ఒక కొత్త స్థితిని ఆవిష్కరిస్తుంది.
అది ఎంత చమత్కారంగా ఉంటాయంటే వాళ్ళు గురువు మాట్లాడేటటువంటి మాటలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, రమణులకి శిష్యులు అన్న వాళ్ళు ఎవరు లేరు యథార్థానికి. కానీ అందరికన్నా ముందు వచ్చిన వాళ్ళు కొంతమంది, ఆ తరువాతి కాలంలో చేరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 గంట విశ్రమించి మళ్ళీ వచ్చేవారు. అలా వచ్చే లోపల వీళ్ళు సీనియర్సు జూనియర్సు అని దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. మేము ముందు వచ్చిన వాళ్ళం, మీరు వెనకొచ్చిన వాళ్ళం. ఒక రోజున ఇద్దరి మధ్య గొడవ పెరిగి 2 గుంపులకి రమణులు మధ్యాహ్న భోజన విశ్రాంతి తీసుకున్న తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత మనం ఈ గొడవ చెప్పుకుందాం అనుకున్నారు. ఆయనకి తెలియదు, సర్వజ్ఞుడు. ఆయన లోపలికి వస్తున్నారు. ఆశ్రమం కట్టినప్పటి నుంచి కూడా ఓ కుక్క ఉండేది. ఆ తరువాతి కాలంలో ఇంకో కుక్క కూడా లోపలికి వస్తుంది. కొత్త కుక్క వస్తే పాత కుక్క ఊరుకుంటుందా? భౌమని కలిగిపడి పరిగెత్తింది. ఆయన గుమ్మం దాకా వచ్చారు. ఈ కుక్క అక్కడ పడుకున్నది వస్తున్న కొత్త కుక్కను తరవడానికి పరిగెత్తింది. ఆయన 2 బృందాలుగా నించున్నటువంటి తన అంతేవాసుల వంక చూసి అన్నారు, ఆశ్రమంలోనే ఉన్నా, నాతోనే ఉన్నా, అదేం నేర్చుకోలేదు, కుక్క కదా, అందుకని కలియబడుతుంది. పాత కుక్క కొత్త కుక్క అని భేదాలుంటాయి, అది కుక్క కాబట్టి అని లోపలికి వెళ్ళాడు. అంతే, ఇంకా తర్వాత ఎప్పుడు గొడవలేదు. జ్ఞాని మాట అలా ఉంటాయి. ఒక్క గురువు మాట, అందుకే ఆయన అంటుండేవారు, గురువు మాట సింహము యొక్క గర్జన, మిగిలిన వాళ్ళ మాటలు జంతువుల యొక్క అరుపులు. కాకి అరుస్తుంది, ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఓ పిల్లి అరుస్తూ ఉంటుంది, కుక్క అరుస్తూ ఉంటుంది, అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఒక్క సింహం గర్జించింది అనుకోండి, అన్ని జంతువులు వెళ్ళిపోతాయి, ఏ జంతువు నిలబడదు. గురువుగారి మాట మీలో ఉన్నటువంటి సమస్తమైన శత్రువర్గం అంటే బాహ్య శత్రువులు కాదు, అంతఃశత్రువులు పారిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞతో కూడి ఉంటుంది. కనుక ఏ స్థాయి వారు చెప్పినా, ఎవరు చెప్పినా వినకపోవడం 10 తలకాయలున్నా నిలబెట్టలేదు, ఎంత తపస్సున్నా నిలబెట్టలేదు, సాక్షాత్ పరమేశ్వరానుగ్రహమే ఉన్నా నిలబెట్టలేదు. కాబట్టి వినడని తెలియదా? తెలుసు, మరి చెప్పే ప్రయత్నం ఎందుకు? తన కర్తవ్యం. నేను మీతో మొదటి నుంచి మనవి చేసేది ఇదే, కర్తవ్యం. అక్కడికి కట్టుబడతారు, తను చెయ్యాలి, చేస్తారు, ఫలితం వాళ్ళకేం ఉండదు. అలా వాడు వినకపోతే వాడి కర్మ. చెప్పడం నా పని అయిందా లేదా, నా కర్తవ్యం అయిపోయిందా లేదా? కాబట్టి ఇప్పుడు హనుమ ఉద్దేశ్యం ఏమిటంటే రావణుణ్ణి చూడాలి, 4 మంచి మాటలు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను అల్పశేషమిదం కార్యం, వాడికి చెప్పడం చాలా చిన్న వ్యవహారం. 4 మంచి మాటలు చెప్తాను, వాడు వినాలా ఏమైనా? కానీ వాడు వినడేమోనని తేలికగా చెప్పను, చాలా మర్యాదగానే చెప్తాను, చాలా తలకెక్కేటట్టే చెప్తాను. పుచ్చుకోకపోతే వాడి కర్మ. రావణుడు పుచ్చుకోకపోవచ్చు, కానీ హనుమత్ సందేశ సర్గని మీరు పట్టుకున్నారనుకోండి, మీకు ప్రయోజనం. మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏమంటే వాడు వినడని తెలుసు కదా, చెప్పి హనుమకు వచ్చే ప్రయోజనం ఏమిటి? వినక రావణుడు పాడయ్యాడని మీరు తెలుసుకుంటున్నారా? అదే హనుమ సాధించిన విజయం. హనుమ మాట్లాడినది మీరు గ్రహించి రావణుడిలా ఉండకుండా ఉండి మీరు మారుతున్నారా? అదే హనుమ సాధించిన విజయం. ఇంతకన్నా రామాయణం మీకు ఏం అభ్యున్నతిని కల్పించాలి? ఒక మనిషి మనిషిగా బతికేటట్టు చెయ్యగలిగితే రామాయణం విజయం కాదా? అందుకు కదూ మనిషి అన్నవాడు ఉన్నంతకాలము రామాయణం చెప్పబడుతూనే ఉండాలి అని చెప్పింది. కాబట్టి అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. అయితే రావణుణ్ణి చూస్తే కదా మాట్లాడడం. రావణుణ్ణి చూడడం అంత తేలిక? మహాగర్విష్ఠి, గొప్ప అహంకారం కలిగినటువంటి వాడు. వరాలు కోరుకున్నప్పుడే అసలు నేను నరవానరముల పేరే ఎత్తనన్నాడు బ్రహ్మగారితో. ఏమిరా ఎందుకెత్తావు? ఇంతమంది చంపంది, నన్ను నరవానరములు చంపుతాయా? అసలు వాళ్ళ పేరు కూడా ఎత్తాను, నాకు వాళ్ళంటే అంత చులకనన్నాడు. అటువంటి వాడు ఎంతటి తేజోంశ సంభవుడైనా ఒక వానరం వచ్చింది నీతో మాట్లాడుతుందిట అంటే మాట్లాడడానికి అంగీకరిస్తాడా? కాబట్టి ఇప్పుడు తానే రావణాసురుడి దర్శనాన్ని పొందాలి అంటే తాను రావణుణ్ణి చూడడం కాదు, రావణుడు తనని చూసేటట్టుగా మార్చాలి సన్నివేశాన్ని. అప్పుడు తన ప్రయోజనము నెరవేరుతుంది. తాను మాట్లాడడానికి, ఏమంటే నేను 1 పావు గంట మీతో మాట్లాడతాను అన్నారనుకోండి హనుమ, 1 సెకను కూడా నాకు ఖాళీ లేదంటాడు. ఇదో దరిద్రం లోకంలో. మంచి మాట ఏది చెప్తే వినాలో అప్పుడే టైం లేదంటారు. తులసీదాస్ గారి జీవితంలో యథార్థంగా జరిగింది. రోజు వీళ్ళు అడిగేవారు జమీందారు గారిని, నీకు రామాయణం చెప్తాను వినవయ్యా అని. నీకంటే పాడా సాయంకాలం కాశీపట్నంలో గంగ ఒడ్డును కూర్చొని రామాయణం చెప్తుంటావు, నాకు అంత ఖాళీ లేదు, నేను ద్రవ్యార్జన చేస్తున్నాను అన్నాడు. వచ్చే ఏడాది కనపడి చూద్దాం అనేవాడు నవ్వుతూ. ప్రతి ఏడాది వెళ్ళి అడిగేవారు, రామాయణం చెప్తాను వింటావా అని. ఒక ఏడాది చాలా పరిహాసం చేసి వచ్చే ఏడాది కనపడన్నాడు. ఆ పై ఏడాది గుర్తు పెట్టుకుని మళ్ళీ వెళ్ళారు తులసీదాస్ గారు. వెళ్ళి ఆయన చూసేటప్పటికీ
ఆ జమీందారు యొక్క జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి గోశాలలో ఒక ఎద్దులోకి ప్రవేశించి ఉన్నాడు. ఆ ఎద్దుకి ఇక్కడ పుండు పుట్టింది. పుండు పుడితే కాడి పెట్టడం కుదరదు. ఎద్దు పుండు కాకికి నిప్పే, అందులో మాంసాన్ని పొడుచుకు తింటుంది. ఆ పుండు కొంచెం ఇలా ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతారు. నడుస్తున్నప్పుడు ఈ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది. ఈ కాడి పెట్టి తోలుతున్నవాడు కొడుకు తోక మిలిపెట్టి ఆ కర్ర పెట్టి కొట్టి నడిపిస్తున్నాడు. తులసీదాస్ గారు వచ్చి, శరీరం మారింది కానీ జీవుడు వాడేగా, ఐశ్వర్య వ్యామోహంతో చచ్చిపోయావు, ఇక్కడి నుంచి అందులోకి వెళ్ళావు, నీ కొడుకే కానీ తెలియదు. తోక మిలిపెట్టి పుండు మీద కాడి పెట్టి నడిపిస్తున్నాడు. చూశావా అని చూశారు. ఎద్దులోనున్న జీవుడు మహాత్ముడైన తులసీదాస్ గారిని గుర్తించాడు. గుర్తించి కన్నుల నీరు పెట్టుకుని ఏడ్చాడు. ఆనాడు మీరు రామాయణం చెప్తానని ఇంటి చుట్టూ తిరిగారు. ఒక్కనాడు నేను రామాయణం వినలేదు, ఒక్కనాడు నేను రామ అని అనలేదు. నేను రామాయణం వినుంటే శ్రీరామ అని నోటితో అనుంటే నా జన్మ ఇలా ఉండేది కాదు, ఎంత పాడు చేసుకున్నాను అన్నాడు. కాబట్టి వినడం అంత తేలికేం కాదు, వినడానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం. అమ్మా, నిన్ను ఆరాధించని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆ వినడానికి కానీ చూడ్డానికి కానీ ఈశ్వర కార్యం చెయ్యడానికి కానీ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఉంటే పూర్వపుణ్యం, దానివల్ల మాత్రమే అటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శంకరులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ఇదే నిర్ధారణ చేస్తారు. కాబట్టి వినకపోవడమే కొంప ముంచేసింది. అయినా తన కర్తవ్యం తాను చేస్తారు ఈ మహానుభావుడు. మన పని అయిపోయింది, ఏదో మనం వెళ్ళిపోదాం, ఎవరికీ తెలియకుండా ఎందుకు వచ్చిన గొడవ అనుకోరు. ఆత్మదర్శనమైనటువంటి యోగికి ఉండేటటువంటి ధైర్యము మీకు హనుమ ఎందుకు కనపడుతుంది? ఆత్మదర్శనమైన యోగికి శరీర భ్రాంతి కానీ భయం కానీ ఏమీ ఉండవు. అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద కూర్చుని కాపాలికుడు వచ్చి తలకాయ కావాలంటే తీసుకుపోమన్నారు. ఆ స్థితిని వాళ్ళు పొందుతారు, అద్వైత స్థితిని అద్వైత స్థితి అంటే భయరహిత స్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన చతుర్థమిహ విద్యతే, ఎలా రావణుడు నన్ను చూడ్డానికి పిలవడం ఎలా? నేను మాట్లాడటం కాదు, నేను సెకను మాట్లాడతానంటే ఒప్పుకోడు. ఆయనే నన్ను ప్రశ్నలు వెయ్యాలి. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని నన్ను అడగాలి. అలా నన్ను అడిగేటట్టు చెయ్యాలి, చేస్తే నేను మాట్లాడాలి, అప్పుడు వింటాడు. నేనెవరో ఎందుకు వచ్చానో తెలుసుకోవాలన్న కోరిక ఆయనకే కలగాలి, కలిగి నన్ను ప్రశ్నించాలి, అప్పుడు నేను చెప్పింది వింటాడు. అంటే ఏదో యథాలాపంగా చెప్దామని కాదు ఆయన తాపత్రయం. తను చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయడం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సుందరకాండలో మీరు చేసేటటువంటి ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఏ పని చేసినా యజ్ఞం కింద ఉండాలి. యజ్ఞం అని పేరు పెట్టుకోవడం కాదు, మీరు ఒక పని చేస్తున్నారు అంటే త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి నమ్మి ముందు మీరు చేస్తున్న కార్యం మీద నమ్మకంతో, ఇది ఈ ఫలితాన్ని ఇస్తుంది అన్న విశ్వాసంతో మీరు చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంత శ్రద్ధతోనూ చేస్తారు హనుమ చేయడం అంటే. కాబట్టి సామము పనికొస్తుందా? స్నేహంతో పిలిస్తే అలా జరుగుతుందా? దానము పనికొస్తుందా? వాడి దగ్గర లేనిది లేదు, అటువంటి వాడికి ఏమి ఇస్తానంటే పిలిచి మాట్లాడతాడు. భేదము, ఇప్పుడు ఆయనతో ఏదైనా భేదం పెట్టుకోవడం అనేటటువంటిది ఇప్పుడు కుదిరే పనే? కుదరదు. కాబట్టి దండోపాయం, ఆయనకి ఇష్టమైంది ఏదో అది పాడు చేయడం, దాన్ని రక్షించే వాళ్ళు ఎవరో వాళ్ళను 4 దెబ్బలు కొట్టడం. ఏమవుతుంది? తన ధర్మం తనది. చెట్లు పీకేయక్కర్లేదు, చెట్ల కొమ్మలు విరిచేస్తాను. విరిచేస్తే ఏమవుతుంది? కాపలా వాళ్ళు వచ్చి మీద పడతారు. మీద పడితే ఏమవుతుంది? నన్ను నేను రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళని మట్టు పెడతాను. మట్టు పెడితే ఏమవుతుంది? ఒకళ్ళ కన్నా బలమైన వాళ్ళని ఒకళ్ళని పంపించడం మొదలెడతాడు నన్ను పట్టుకోమని. నన్ను పట్టుకోగలిగిన వాడెవరు? మీకు నేను హనుమ యొక్క వైభవం ఏమిటో చెప్పాను కదా. ఆయన్ని పట్టగలిగిన అస్త్రం, ఆయన్ని కొట్టగలిగిన శస్త్రం లోకంలో లేవు. స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి మహానుభావుడైన. కాబట్టి నన్ను పట్టగలిగిన వాడు లేడు. కాబట్టి రావణాసురుని యొక్క చాలా గొప్ప శక్తి ఏదో ఒకటి వచ్చేంత వరకు యుద్ధం చేస్తాను. చిట్ట చివర లోపలికి వెడతాను. చాలా ఉత్సుకతతో నన్ను చూస్తాడు, ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు నేను చెప్పవలసిన మంచి మాటలు చెప్తాను. విన్నాడా? విన్నాడు. వినలేదా? వాడి కర్మ. కాబట్టి అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. అయితే ప్రధాన కార్యం పూర్తయినప్పుడు అనుషంగిక కార్యం ఇలాంటిది చెయ్యొచ్చా? ఆయనే అంటారు, ప్రధాన కార్యమునకు భంగకరము కాని అనుషంగిక కార్యం ఎప్పుడైనా చేయొచ్చు తప్ప అనుషంగిక కార్యమునందు దృష్టితో ప్రధాన కార్యమును భంగం చేయకూడదు ఎవరు.
దీని తారతమ్యం మీరు గమనించాలి. నేను మొన్న మీకు సురేశ్వరాచార్యులు వారి దక్షిణామూర్తి స్తోత్రానికి చేసిన వార్తికం గురించి చెప్తే మీకు ఒక ఉదాహరణ చెప్పాను. భర్త మంచి చలిగాలిలో ఇంటికొచ్చి నాకు ఒక రొట్టె వేసి పెట్టు అంటే అగ్నిహోత్రం దగ్గర నిలబడి పొయ్యి మీద రొట్టె వేసేటప్పుడు పొయ్యిలో ఉన్న వేడి భార్య శరీరానికి తగిలి కొంత ఉపశాంతి పొందడం అనేటటువంటిది భర్తకి రొట్టె వేసి పెట్టి ఆయన ఆకలి తీర్చడం అన్న ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం. అనుషంగిక ప్రయోజనమైన పొయ్యి వేడి తగిలితే హాయిగా ఉంది కదా అని రొట్టె గురించి మానేస్తే రొట్టె మాడి మసి అయిపోతుంది, నీ ఒంటికి హాయిగా ఉంటుంది. చలిగాలిలో వచ్చిన భర్త చేతులు కాళ్ళు వంకర్లు తిరిగి కింద పడిపోతాడు నీరసంతో. ఎంతవరకు నువ్వు వేడిని అనుభవించాలి? రొట్టె ఎర్రగా కాలే వరకే. రొట్టె ఎర్రగా కాలిన తర్వాత కట్టెల కిందకి లాగేయాలి. ఆ రొట్టె భర్తకు పెట్టడం ప్రధానం. అప్పటి వరకు వేడి తగలడం అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనానికి భంగం కానంతసేపు అనుషంగిక ప్రయోజనాన్ని అనుభవించవచ్చు. అనుషంగిక ప్రయోజనాన్ని ప్రధానం చేసే ప్రధాన కార్యాన్ని భగ్నం చేస్తే అవివేకంటారు. అటువంటి వాడి వల్ల పనులు నెరవేరు. భూతాశ్చార్దా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపిన శోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః తరచు అంటుంటారు హనుమ మాట సుందరకాండలో. కాబట్టి అలా ఉండకూడదు, బాగా ఆలోచించి చెయ్యాలి. కాబట్టి నేను ప్రధాన కార్యం ఏదో దానికి భంగపాటు కాని అనుషంగిక కార్యం చేస్తాను. ఏమిటి ఇప్పుడు అనుషంగిక కార్యం? రావణుడికి 4 మంచి మాటలు చెప్పడం, వాడు ఎలాగో వినడు కాబట్టి ఏం చేస్తాడు? కక్ష పూనుతాడు నా మీద. అప్పుడేమవుతుంది? మళ్ళీ యుద్ధం వస్తుంది. నాకు వస్తే ఏమవుతుంది? అసలు వీళ్ళ బలాబలాలు ఎంతో, వీళ్ళ దుర్గాలు ఎలా ఉంటాయో, కోటలు ఎలా ఉంటాయో, లంక ఎలా ఉంటుందో చూస్తాను. రాత్రి కదా అన్వేషించాను, పగటిపూట చూడలేదుగా, చూస్తాను. ఇందులో నాకు క్లేశం కలిగితే, రామకార్యంలో నాకు క్లేశం కలిగినా నాకు ధన్యతే. ఇది ఎంత గొప్ప మాటో చూడండి. కాబట్టి నేనిప్పుడు ఈ పని చేస్తానన్నారు అంతే. సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. ప్రమదావనము అన్నమాట శ్రీరామాయణంలో వాడారు మొట్టమొదటి. తర్వాత ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాతి వహించిన పత్రిక దాంతో కొన్నాళ్ళు ఒక శీర్షిక నడిపింది ప్రమదావనము అని. కాబట్టి సావిహ్వలా శోకలతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. ఆయన రావణాసురునికి అత్యంత ప్రీతి కలిగినటువంటి ఈ అశోకవనం ఏదుందో ఈ అశోకవనాన్ని భంజిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిచేస్తాను. విరిచేస్తే రావణాసురుడికి కోపం వస్తుంది నా మీద. కోపం వచ్చి నన్ను పిలుస్తాడు. కాబట్టి ఈ చెట్లన్నీ పాడు చేసేస్తానన్నారు. ఒక్క సద్వనం అదితై వృక్షై భిన్నైశ్చ సలిలాశయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభువా ప్రియదర్శనం అంటారు మహర్షి. ఒక్కసారి భీమ విక్రముడై పెద్ద శరీరాన్ని పెంచారు. అపారమైన వేగమునకు పరాకాష్ఠ హనుమ యొక్క స్థితి. ముగ్గురే, గరుత్మంతుడు, వాయువు, హనుమ. అపారమైన వేగంతో ఒక్కసారి తిరిగారు అంతే. ఆయన తొడల వేగమునకు చెట్ల యొక్క కొమ్మలన్నీ విరిగి కింద పడిపోయి అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద సరోవరములు, జలాశయములు అవన్నీ కూడా ఒడ్లు విరిగిపోయాయి. ఎందుకని? ఆయన తొడల వేగానికి సముద్రమే చాప చుట్టినట్టుగా పైకి లేచింది. మీరు సుందరకాండ ప్రారంభంలోనే విన్నారుగా, తిమివక్రజుషా కుర్మాహ దృశ్యంతే వివృతాస్తథాహ వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం. ఒక వ్యక్తి నిద్రపోయినప్పుడు బట్ట పైకి లేస్తే గుప్తమైన అవయవములు కనపడినట్టు హనుమ యొక్క తొడల వేగానికి సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచింది. లేస్తే సముద్ర గర్భంలో ఉన్న జంతువులన్నీ కనపడ్డాయి. అటువంటిది ఆయన అంత వేగంతో తిరిగితే అక్కడ ఉండేటటువంటి సరోవరములలో ఉన్న నీరు పైకి లేస్తే ఒడ్లు తెగిపోయి అవన్నీ ప్రవహించాయి. ఇంత పెద్ద గాలి, చెట్లన్నీ ఒక్కసారి పడిపోతే ఆ పర్వత శిఖరములలో ఉండేటటువంటి క్రూర మృగములన్నీ వింత వింత ధనులు చేసి పరుగులు తీస్తున్నాయి. ఒక్కసారి ఎక్కడ చూసినా ప్రళయం వచ్చిందా అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారి మబ్బేసేసి గాలేసేస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. చూర్ణిత ఈ పర్వతాగ్రైశ్చ బభువా అప్రియదర్శనం అంటారు. ఆ వేగంతో వెళ్లడంలో తన వక్షస్థలం పెట్టి కొడితే పర్వతముల యొక్క శిఖరములు చూర్ణములై కింద పడిపోయాయి. చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ రాక్షస స్త్రీలందరూ ఒక్కసారి మేల్కొన్నారు. ఏదో ససించప్యాత్మన కావ్యం బభువ అంగుష్టమత్రక, బొటనవేలంత వారో పిల్లి పిల్లంత వారో ఏదో కిచకిచలాడుతోంది సీతమ్మతో అని ఊరుకున్నారు వాళ్ళు. పైగా త్రిజటా స్వప్నం చెప్పిందని. ఇప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది, అయ్య బాబోయ్ ఆ కోతే పర్వతాకారాన్ని పొందిందని. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, భయపడకు, నీతో ఏం కిచకిచలాడింది, ఏం మాట్లాడింది, నిజం చెప్పన్నారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి న సంశయ అని. పాము కాళ్ళు పావుకే తెలియాలి, నాకెలా తెలుస్తాయి? మీ శత్రువు ఎవరో మీకు తెలియాలి. ఎందుకు వచ్చి ఈ వనం బాడు చేస్తున్నాడో నన్ను అడుగుతారే, నాకు తెలియదు.
మరి అబద్ధం కాదా? అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి ఒక చిన్న అధర్మం చేయడం ఎప్పుడూ తప్పు కాదు. ఒక గోవు అలా పరిగెత్తింది అనుకోండి, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, కసాయి వాళ్ళు వెనకాల తరువుకొచ్చి అయ్యా గోవు ఇలా వెళ్ళిందా అండి అని అడిగారు అనుకోండి, నేను చూడలేదండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అనృతం చెప్పినటువంటి పాపం నా ఖాతాలో వేయరు, అనృతం చెప్పి అయినా ఒక గోవుని రక్షించినటువంటి పుణ్యం నా ఖాతాలో పడుతుంది. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే భూతములన్నీ కూడా ప్రశాంతంగా ఉండేటట్టు చూడడం. భూతములంటే ప్రాణులు. హింసని నివారించడం సాధ్యమైనంత వరకు. తనని నమ్ముకున్నవాడు, 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చినవాడు, రామకింకరుడు, దాసాంజనేయుడు, తన కొడుకుతో సమానమైనవాడు, పరమభక్తుడు, తనకి ఉంగరం ఇచ్చి రామకథ చెప్పి మనశ్శాంతిని కృప చేసినవాడు, అటువంటి మహానుభావుడు ఆ రాక్షస స్త్రీల చేత సంహరింపబడమో లేకపోతే వాళ్ళ చేత చెనకబడమో వాళ్ళతో యుద్ధం చేయవలసి రావడమో తన మాట కారణమైతే సీతమ్మ తల్లికి ఖేదం కదా అది. అందుకని ఆవిడ నాకేం తెలుసు, పావుకి కాళ్ళుంటాయో లేవో పావుకే తెలియాలని. పావుకి కాళ్ళుంటాయి అని నేను అన్నాను ఎవరో అన్నారనుకోండి, పావుకి కాళ్ళుంటాయా అని పాకుతున్నప్పుడు చూసేవాడు ఎవరు చూడరు. ఒకవేళ పావుకి కాళ్ళు లేవు అని తిరగేసి చెప్దాం అనుకున్నాం అనుకోండి, లేదు మేము కాళ్ళతోనే పాకుతామని పావు ఉందనుకోండి, అదే నిజమై ఉండాలి. ఎందుకంటే ఇంకో పావుకే తెలుస్తుంది. ఇప్పుడు విమానానికి చక్రాలు ఉన్నాయి అని నేను అన్నాను అనుకోండి, ఎగురుతున్నప్పుడు చక్రాలు ఏవి అని అడిగారు అనుకోండి, ఆ చక్రాలను తనలోకి తీసేసుకుంటుంది ఎగిరినప్పుడు, దానికో లక్షణం ఉంది. పాకి పాకి మీకు కనపడేటప్పటికి అది లోపలికి తీసుకుంటుందేమో కనపడకుండా. కాబట్టి పావు గురించి పావుకి తెలియాలి, నాకేం తెలుస్తుంది? అవి ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. అహిరేవ హ్యేహ్పాజాం విజానాతి సంశయ యూజం నాభిజానాతి యోజం జద్వా కరిష్యతి. నాకేం తెలుసు? మీ శత్రువులు మీకు తెలియాలి. ఆయన ఈ అశోకవనాన్ని పాడు చేస్తున్నాడు అంటే మీకు శత్రువు. మీ శత్రువు గురించి మీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా? మీకు తెలియాలి. ఆహా ఉండు మేము రావణుడికి చెప్తామన్నారు వాళ్ళు. ఏమి ఇక్కడ ఆలస్యం చేయడానికి ఏం అవకాశం లేదు. విపరీతమైనటువంటి ధ్వంసరచన జరిగిపోతోంది. కాబట్టి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో సరే చెప్పేటప్పుడు 2 మాటలను వాళ్ళు ప్రత్యేకంగా కలిపి చెప్పారు. నీ మనసు బాధపడేటటువంటి పని జరిగింది అన్నాడు. ఏం జరిగిందన్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. అది బ్రహ్మశక్తియో విష్ణుశక్తియో శివశక్తియో కుబేరుడో ఇంద్రుడో తెలియదు. కానీ ఆ వానరము నీకు ప్రీతిపాత్రమైన అశోకవనాన్నంతటినీ కూడా ధ్వంసం చేసింది. అది ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్న శింశుపావృక్షానికి మాత్రం ఒక చిగురు కూడా పాడు చేయలేదు, విడిచిపెట్టింది. ఆయనకి అనుమానం. ఎందుకంటే ఆయన ఒక పురుషుడు కాపలా ఉండడానికి కూడా వీల్లేదన్నాడు. తను ఎలా ఉంటాడో లోకంలో అందరూ అలాగే ఉంటారనే లక్షణమైంది. కాబట్టి అటువంటి వాడు సీతమ్మ కూర్చున్న చెట్టుని ఒక కోతి విడిచిపెట్టిందంటే ఆయనకు అనుమానం. వాళ్ళు అన్నారు, ఎవరూ మాట్లాడకూడదని నువ్వు శాసించిన సీతమ్మతో ఆ కోతి మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలియదు. సీతమ్మని అడిగితే నాకు తెలియదు అంటాను. ఇప్పుడు నువ్వు ఆ వానరాన్ని పట్టించి ఏమి శిక్ష వేస్తావో నీ ఇష్టం అన్నారు. అని ఈ మాట విన్నట్ట మహర్షి ఎంత అద్భుతమైన రచన చేస్తారంటే, తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవ. దీపంలో ఒత్తి వేసేటప్పుడు మీరు ఇలా తిరిపెట్టి నేతిలో ఇలా వేసి బాగా నేతిలో తడిపిన వేపుకి మళ్ళీ యువతల వేపుకి తిప్పి యువతల వేపుకి అటువైపుకి వేస్తారు. ఎందుకంటే నేతిలో తడిసింది ఇటువైపుకు ఉంటే కదా బాగా జ్వాల అంటుకుంటుంది అని. ఇప్పుడు మీరు జ్వాల వెలిగించారనుకోండి, మీరు సంధ్యావందనానికి ముందే నేతిలో ఒత్తేసేసి సంధ్యావందనం చేసి ఆదిత్య హృదయం చేసి అప్పుడు మీరు దాన్ని వెలిగించారనుకోండి, వెలిగిస్తే అదేమవుతుంది? వెలిగేటప్పుడు పెద్ద జ్వాల వచ్చి నేతి బిందువు అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది. 2-3 పర్యాయాలు నేతి బిందువు జ్వాలతోటే కింద పడుతుంది. మీరు చూసి ఉంటారు, దీపాలలోంచి పడుతుంటుంది అలాగే. ప్రత్యేకించి కాగడాలు పట్టుకుని వెడుతూ ఉంటారు ఈశ్వరుడి ముందు. కాగడాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు కాగడాలకి ముందే తైలం పోసి సిద్ధం చేస్తారు. అవి పట్టుకోవడం ఒక పెద్ద కళ, చాలా జాగ్రత్త. కాగడా పట్టుకునేవాడు మాత్రం ఎప్పుడూ వెనక్కి చూడకూడదు ఈశ్వరుడి వంక. కాగడా పట్టుకునేవాడు ఈశ్వరుడి వంక చూస్తే ఉపద్రవం వస్తుంది. ఎందుకో తెలుసా అండి? అందరూ అదే పనిలో ఉంటారు. ముందు కాగడా పట్టుకుని ఎడుతుంటాడు, ఈయన వెనక్కి తిరిగి చూస్తూ నడిచేశాడు అనుకోండి. ఇంకో ఆయన ఈశ్వరుణ్ణే చూస్తూ నించుని ఉన్నాడు అనుకోండి, ఆయనకి దృష్టి లేదు, ఎందుకంటే ఆయన ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. ఈయన కాగడా వెళ్ళి ఆయన కంఠానికో ఆయన ముఖానికో తగులుతుంది. అందుకే కాగడా పట్టుకుని ఈశ్వరుడి ముందు వెళ్ళేవాడికి ఎప్పుడు ఏ పరాకు చెప్పాలో తెలుసా అండి? ఎప్పుడూ నువ్వు ఆగకు, వెనక్కి చూడకు. అందుకే ఊరిరిగింపు గురించి తెలుసున్న పెద్దలు ఏం చేస్తారంటే, కాగడా ఎవడు పట్టుకున్నాడో వాడి పక్కన నడుస్తారు. మొన్న సీతారామ కళ్యాణంలో కాగడా పట్టుకుని వచ్చారు ఎవరో, నేను ఆయనతోనే వెళ్ళా.
అక్కడ దాకా వచ్చాకే ఉపద్రవం రాబోయింది. నేను వెంటనే అతన్ని పట్టుకు చెప్పాను, నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకు. నువ్వు ఎందుకు చూస్తావు? కాగడా పట్టుకోవాలంటే వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడాలంటే కాగడా పట్టుకోకు. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చూసావా ఎలా అంటుకునేదో కాగడా? అది వెళ్ళి గబుక్కుని తగలరాని దానికి తగిలితే జ్వాలంటుకుపోతుంది. కాగడా పట్టుకుంటే వెనక్కి చూడకూడదు. కాగడాలోంచి పడుతుంటే ఈ బిందువులు, అదొక పెద్ద ప్రమాదం. కాబట్టి మహర్షి ఎంత గొప్ప ఉపమానాలు తట్టాయో మహానుభావుడికి. అందుకు కదండి కాళిదాసాదులు స్వీకరించారు వాల్మీకి మహర్షిని ఆదర్శంగా. కాబట్టి దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షి స్నేహబిందవ. లోపల సీతమ్మ మీద కామం, పైకి తనతో సరిగా మాట్లాడని సీతమ్మ ఏదో ఒక కోతితో మాట్లాడింది, ఇది కోపం. ఈ రెండూ కలిపి ఆజ్యధార, ఆజ్య బిందువు, నీటి బిందువు అగ్నిహోత్రము కలిసి పడ్డట్టుగా ఆయన కంటి వెంట క్రోధంతో నీటి బిందువులు చుక్కలు పడ్డాయిట. అంత కోపం వచ్చింది ఒక వానరాన్ని పట్టడానికి. అది హనుమ కాబట్టి సరిపోయింది. ఇదే రాముడికి రావణుడికి ఉండే తేడా. ఎంత కోపమును ప్రదర్శించాలో అంత కోపమునకు తగిన శిక్షను రాముడు వాడతాడు. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపాన్ని తెచ్చుకోవడం అలవాటైంది అనుకోండి, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేసేస్తారు, లేనిపోని గొడవలు తెచ్చుకుంటారు. ఎక్కడ ఎంత కోపం అవసరమో అంత కోపమే తెచ్చుకోవాలి. అప్పుడే ఆ కోపానికి తగిన శిక్ష మీరు వేయగలుగుతారు. లేకపోతే ఉపద్రవాలు వస్తాయి. చిన్నమాటికి పెద్ద శిక్ష, పెద్దమాటికి చిన్న శిక్ష వేసి కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు. మీరు 80,000 మంది వెళ్ళి ఆ వానరాన్ని సంహరించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే చాలా తేలిగ్గా చంపేస్తారు. అంటే ఆయన కోరిక ఏమిటంటే వెళ్ళగానే వీళ్ళందరూ 80,000 మంది శూలాలు విసిరితే ఉత్తర క్షణం ఆ కోతి కింద పడిపోతుంది. అంటే మనసులో అంత క్రౌర్యం. సీతమ్మ మాట్లాడింది, సీతమ్మతో మాట్లాడాడు. ఇప్పుడు 80,000 మంది కింకరులు వెళ్ళారు. స్వామి ఒక తోరణం ఎక్కి కూర్చొని ఉన్నారు. దీన్ని జయమంత్రం అంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితంలో ధన్యత పొందారు. ఆయన దాని మీద కూర్చుని చెప్తున్నారు, మీతో నేను మనవి చేశానుగా, ఆత్మదర్శనమైన యోగికి నిర్భయ స్థితి, ఇక భయం ఉండదు. ఇప్పటి వరకు తానెవరో తెలియనివ్వరు. ఇప్పటి వరకు మాత్రం సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభువా అద్భుత దర్శన, పిల్లంత వారై ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి సీతామాత దర్శనం అయిపోతే ఎవరో అడగడం కాదు, తను చెప్తున్నారు. జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివర్జిత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అన్నారు. దీన్నే జయమంత్రం అంటారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. రామచంద్రమూర్తి పరాక్రమంతో జయంతో శోభిల్లుతున్నారు. ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి కూడా పరాక్రమంతో ప్రకాశిస్తున్నాడు. రామలక్ష్మణుల యొక్క అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయంతో శోభిస్తున్నాడు. నేను దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ, ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా చెయ్యగలిగినటువంటి సమర్థత ప్రకాశించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణి నేను ఆయన దాసానదాసుణ్ణి. దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజ. నా పేరు హనుమ, నేను వాయుపుత్రుణ్ణి. శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే సాటి. కాబట్టి నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివర్జిత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను. రాళ్లు పెట్టి కొట్టి చంపేస్తాను, మోచేతులతో కుమ్మి చంపేస్తాను, పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను, అరిచేతులతో మర్దించి చంపేస్తాను, గోళ్లతో చీల్చి చంపేస్తాను, నా కోరలతో కురికి చంపేస్తాను. నాకు ఆయుధం అక్కర్లేదు. నేను వచ్చింది అర్ధయిత్వా పురీం లంకాం, ఈ లంకా పట్టణాన్ని పీడిస్తాను. నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను, అయిపోయింది దర్శనం. మిమ్మల్ని అందరినీ పీడించి ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొనగాడు లంకాపట్టణంలో లేడు. 100 మంది రాక్షసులైనా 1000 మంది రావణులైనా నేను చంపేస్తాను అని ఆ తోరణం మీద కూర్చుని చెప్తున్నారు. ఈ 80,000 మంది కింకరుల మూక వచ్చారు. వచ్చి ఆ చేతిలో ఉన్న బాణాలు అవి ఏవో ఆయన మీద విసరబోయారు. ఆయనది అపారమైన లాఘవ శక్తి. ఆయన అలా ఏం అందేవారు కాదు. లక్ష్యాన్ని తిరుగు లేకుండా కొట్టగలిగిన మొనగాళ్లే హనుమ మీద బాణం వేయడం సాధ్యం కాదు. అంత వేగంగా తప్పుకుంటారు ఆయన.
ఆయన వెంటనే వాటి మధ్యలోంచి తప్పుకుని ఆ తోరణానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిగెని ఓడబెరికి అది పెట్టి కొడితే 80,000 మంది రాక్షసుల మూక కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి నెత్తుటి మాంసపు ముద్దలై పడిపోయింది. ఆయన మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ వార్త ఎవరికి ప్రకంపనలు సృష్టించింది? రావణుడికి. పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయిందన్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రావణుడి వంతైంది. ఇప్పటి వరకు ఒకళ్ళని ఏడిపించడమే కానీ తాను ఏడవడం తెలియదు, ఒకళ్ళని భయపెట్టడమే కానీ తాను ఆశ్చర్యపోవడం తెలియదు. ఇప్పుడు జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆ తోరణం మీద కూర్చున్నారు. రావాలిగా, మళ్ళీ అవతల నుంచి శత్రుమూకలు వస్తే కదా సంహారం చేయడం. కానీ ఈ లోపల మంచి పౌరుష పరాక్రమాలతో ఉద్వేగంతో ఉన్నటువంటి హనుమ చైత్యప్రాసాదాన్ని చూశారు. చూసి ఒక్కసారి ఎగిరి ఆ చైత్యప్రాసాదం మీద పడ్డారు. సుందరకాండ ప్రారంభంలోనే సీతమ్మ దర్శనంలోనే మహర్షి చెప్తారు కదా, అక్కడి నుంచి చూసినప్పుడు ఆయనకి 1000 స్తంభాల చైత్యప్రాసాదం కనపడిందని. దాని మీదకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కింకరులు దాన్ని కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాస్తున్నటువంటి కింకరులందరూ కూడా హనుమ మీద తిరగబడి ఆయన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో కుమ్మే ప్రయత్నం చేశారు. ఆయన ఒక్కసారి ఆ ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హిమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తం భ్రామయామాస చతారం మహాబలం తత్ర చాగ్ని సమభవ ప్రాసాదస్యాప్యదహ్యత. ఆ 1000 స్తంభాల మంటపానికి ఆధారంగా ఉన్న ప్రధానమైనటువంటి బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. ఊడబెరికి దాన్ని గాలిలో గిర్ర 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 తిప్పారు. బంగారు స్తంభం గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. యజ్ఞం చేసేటప్పుడు ఆరణి మంథనం అని చేస్తారు. అంటే లౌకికాగ్ని అగ్గిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు. మీరు రేపు చూస్తారు, పట్టాభిషేకం నాడు ఆరణి మంథనం చేస్తారు. చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు. ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు. రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి. దాన్ని దూత్తో పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు. రగల్చి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో స్థాపిస్తారు. స్థాపించి ఆ యాగాగ్నిలోకి హవిస్తులిస్తారు. రేపు పట్టాభిషేకం నాడు చూస్తారు మీరు ఆరణిమంధనం చేయడం. కాబట్టి ఆయన ఆ స్తంభాన్ని పట్టుకుని గిర్ర 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 తిప్పితే ఆ వాయువుతో సంఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది. అగ్నిహోత్రం పుట్టి ఒక్కసారి ఆ చైత్యప్రాసాదం అంతా అంటుకుంది. అంటుకోవడంలో దానికి తాపడం చేసిన వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, పగడాలు, పెటిళ్ళు మరి పేలిపోతున్నాయి. ఆ బంగారు స్తంభాలన్నీ కరిగిపోయి బంగారు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బంగారము, వెండి అంతా కరిగి వెళ్ళిపోతుంది. ఇటువంటి స్థితిలో ఆయన చైత్యప్రాసాదం ఎక్కి చెప్తున్నారు, మాదృశాని సహస్రాని విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవస్య మహాత్మన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూదన నేయమస్తి పురీం లంకాన యూయం నచరావణ యస్మాద్ ఇక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. మాదృశాని విసృష్టాని సహస్రాని మహాత్మనాం, నాలాంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది సుగ్రీవుణ్ణి అనుసరించి వస్తున్నారు. ఈ భూమండలం అంతా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు. 10 ఏనుగులు, 100 ఏనుగులు, 1000 ఏనుగులు, 1,00,000 ఏనుగులు, 1,00,000 ఏనుగులు బలం కలిగినటువంటి వారు, గాలితో సమానమైన వేగం ఉన్నవారు, లంఘన శక్తి కలిగినటువంటి వారు, పర్వత శిఖరములను పడద్రోయగలిగినటువంటి వారు, సముద్రాన్ని తిరగతోడగలిగినటువంటి వారు, అంతటి బలవంతులైనటువంటి వానరులు ఎందరో నాకన్నా బలవంతులు సుగ్రీవుడి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. యస్మాద్ ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన, పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తితో మీరు బద్ధవైరాన్ని కల్పించుకున్న కారణం చేత సుగ్రీవుడు ఈ వానరములతో భల్లూకములతో కలిసి ఈ పట్టణాన్ని చేరుకుంటాడు. రామలక్ష్మణులతో కలిసినటువంటి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి ప్రవేశించి బాణములను విడిచిపెడితే ఈ లంకాపట్టణం అంతా రామచంద్రమూర్తి యొక్క బాణ పరంపరల యందు కాలి ధ్వంసమైపోతుంది. ఈ లంక ఉండదు, మీరుండరు, రావణుడు ఉండడు. యోగి నోటి మాట ఎక్కడికి పోతుందండి? ఆయన అన్న మాట సత్యం అవుతుంది, సత్యాన్ని ఆయన అండం కాదు. కాబట్టి నయూయం నచరాక్షస నేయమస్తి పురీం లంక ఉండదు, మీరుండరు, రావణుడు ఉండడు. ఈ మాట చెప్పారు. విన్నాడు రావణాసురుడు. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయారని. జంబుమాలి అని ప్రహస్తుడైన ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి కుమారుడైనటువంటి జంబుమాలి పెద్ద పెద్ద కోరలతో ఉండేటటువంటి గొప్ప యోధుడు. ఆయన్ని వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. ఆ జంబుమాలి వెంటనే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నవాడిలా గాడిదలు పూంచిన రథం ఎక్కి హనుమ మీద యుద్ధానికి వచ్చారు.
ఈలోగా తోరణం మీద కూర్చుని మళ్ళీ చెప్తున్నారు జయమంత్రం. అస్త్ర విద్యయతాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీత సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు. వచ్చారు జంబుమాలి వచ్చి అర్ధచంద్రాకార బాణములను ఆయన నుదుటికి తగిలేటట్టుగా కొట్టాడు. రక్తం స్రవిస్తోంది హనుమ యొక్క శరీరంలోంచి. చూసి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి పర్వత సదృశమైనటువంటి తన శరీరంతో కింద పడుతూ తన అరిచేతులతో ఆ గాడిదల్ని కొట్టాడు. ఆ రథానికి కట్టబడినటువంటి గాడిదలన్నీ కింద పడిపోయాయి. ఆ సారథి పడిపోయాడు. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నధనుర్ నరథో నాశ్వాహ తత్రా దృశ్యంతి నేశవః. మహర్షి అంటారు తస్య చైవ శిరన్నాస్తి. ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఇప్పటి వరకు కనపడినటువంటి రథంలో నిలబడిన జంబుమాలి యొక్క తల కనపడలేదు. తస్య చైవ శిరన్నాస్తి నబాహు భుజములు కనపడలేదు, నా జానుని మోకాళ్ళు కనపడలేదు, నా రథ అక్కడ ఉన్నటువంటి రథం కనపడలేదు, వాటి గాడిదలు కనపడలేదు. అన్నిటికి బదులు ఇంత మాంసపు ముద్ద కొంత ఆ నేల కంటుకుపోయి కనపడింది. అరిచేత్తో కొడితే అలా కొడతారు. హనుమ యొక్క శక్తి అంటే, హనుమ యొక్క పరాక్రమం అంటే మహానుభావుడు అలా ఉంటుంది. అందుకే కదండి బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత నిర్భయత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు జంబుమాలి మడిసిపోయాడు. మళ్ళీ వార్త వెళ్ళింది, అయిపోయింది జంబుమాలి విషయం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంపించాలి. ఈసారి రావణాసురుల్లో భయోద్విగ్నత పెరుగుతుంది. ఇప్పుడు ఆ వానరాన్ని చంపడం కాదు, పట్టుకుంటే చాలంటున్నాడు. అంటే మొట్టమొదటిసారి రావణాసురుడి మనసులో ఏ ఆలోచన ప్రారంభమైంది అంటే, తానే వెళ్ళవలసిన పరిస్థితి రాదు కదా, వచ్చినది ఏ వానరం, నిజంగా అది ఒక వానరమేనా, ఒక వానరం మనకంత తేజస్సు ఉంటుందా, అంత పరాక్రమం ఉంటుందా, ఇంతమందిని ఇంత స్వల్పకాలంలో చంపగలదా, ఇంతగా లంఘన శక్తితో ఎగరగలదా. కాబట్టి ఏదో భూతము, ఏ విష్ణుశక్తియో శివశక్తియో కుబేర శక్తియో ఏదో వచ్చింది లంకాపట్టణానికి. ఒక అయోమయావస్థ, ఒక భయానికి లోనై ఉన్నాడు. భయమే మరణమునకు మొదటి మెట్టు. కాబట్టి ఇప్పుడు ఆయన సామాన్యమైన వాళ్ళని పంపించడానికి వీల్లేదు. కాబట్టి 7 మంత్రిసుతుల్ని పిలిచాడు. పిలిచి ఆ 7 కూడా చాలా గొప్ప పరాక్రమవంతులు. వాళ్ళని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. 7 మంత్రిసుతులు యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళ వెనకాతల అబ్బో చాలా పెద్ద సైన్యం అనుగమించింది. ఎంతసేపు మహానుభావుడికి ఎన్ని బాణములు వేసినా అందకుండా బాణముల మధ్యలో తిరుగుతున్నారు. ఏదో చుక్కలు పెట్టి ముగ్గు గీస్తారే అలా అందకుండా వాటి మధ్య తిరిగారు. ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ తదారయత్. ప్రథమ ఆయన వాల్మీకి మహర్షి అంటారు, తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ తదారయత్. కొంతమందిని, కొన్ని వేల మందిని ఏకకాలంలో తన బలమైనటువంటి గోళ్లతో గుండెలు చీల్చి చంపేశారు. చాలామందిని తన యొక్క దంతములతో కొరికి చంపేశారు. చాలామందిని తన వక్షస్థలంతో కుమ్మి చంపేశారు. కొంతమందిని తన మోచేతులతో పొడిచి చంపేశారు. కొంతమందిని తన అరిచేతులతో మర్దించి చంపారు. ఇంకా కొంతమందిని తన పాదముల కింద పెట్టి తొక్కి చంపేశారు. మోకాళ్లతో పొడిచి చంపేశారు. ఇంతమంది వచ్చారు, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అంతమందిని చంపేశారు. పైగా ఆయన ఒక్కసారి కీచిత్తస్య నినాదేనా తత్రైవ పతితాభువి, ఆయన తొడలు చరిచి ఒక మహానాదం చేస్తే ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి పక్షులు కూడా గుండెలు బద్దలై కింద పడిపోయాయి. ఆ వచ్చినటువంటి సైన్యంలో కొన్ని వేల మంది యొక్క గుండెలు పగిలిపోయి కేవలం ఆ శబ్దానికి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారి కింద పడి మరణించారు. 7 మంత్రిసుతులు, ఆయనతో వెళ్ళినటువంటి కొన్ని వేల సైన్యము నశించిపోయిందన్నారు. మళ్ళీ విన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఏమిటి శక్తి, నేను ఇంత పూర్వం ఎక్కడ వినలేదు. 5 సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. అందులో ఒక్క నాయకుడు విడితే చాలు, అంతటి పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వాళ్ళు. సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవ నాయకం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్నని. సవిరూపాక్ష యూపాక్షౌ, విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరం ప్రగసం భాసకర్ణం అని 5. ఈ 5 యుద్ధానికి పంపించాడు. 5 రథాలెక్కారు, యుద్ధానికి వచ్చారు. వచ్చి అబ్బో 5 చుట్టుముట్టారు హనుమని. భుజముల మీద బాణాలు వేశారు, వక్షస్థలం మీద బాణాలు వేశారు, ఆయన తల మీద బాణాలు వేశారు. ప్రవాహములతో కూడుకున్న కొండ అన్నట్టుగా నెత్తుటితో తడిసి ఉన్నారు. ఆయన కన్నులు కూడా నెత్తుటితో తడిసిపోయేట. హనుమకి ఆగ్రహం వచ్చింది.
వీళ్ళని ఇంక ఉపేక్షించకూడదు అనుకున్నారు. ఒక్కసారి భీమసంకాశమైన రూపంతో ఆకాశంలోకి ఎగిరారు. ఎగిరి అక్కడి నుంచి ఒక్కసారి అత్యంత వేగంతో కింద పడ్డారు. కింద పడుతూ పడుతూ తన అరిచేతులతో ఆ గుర్రాల్ని, ఆ సారథి రథాన్ని నడుపుతుండగా లోపల నించుని యుద్ధం చేస్తున్నటువంటి వాడిని కలిపి దెబ్బ తగిలేటట్టుగా కొట్టారు. అంతే. అలా కొట్టేటప్పటికీ విహాయపతిద్భువం దుర్ధరం త్యక్త జీవిత. ఆ దెబ్బకి దుర్ధరుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. మాంసపు ముద్దయిపోయి కింద పడిపోయాడు. ఆ సైన్యం, అక్కడ ఉన్న సైన్యం అంతా మరణించింది. మిగిలిన నలుగురు ఇద్దరొకవైపు నిలబడి హనుమతో యుద్ధం చేస్తున్నారు. పైగా ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి యుద్ధం మొదలుపెట్టారు. వెంటనే ఆయన ససాల వృక్షమాసాద్య సముత్పాటచమానర తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజ. ఒక పెద్ద సాల వృక్షాన్ని ఒక దాన్ని అవలీలగా పెరికి చేత్తో పట్టుకుని ఆకాశంలోకి వెళ్ళి ఆ ధనస్సు ఎక్కుపెట్టి బాణాలను ప్రయోగం చేసేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని ఒక్కసారి ఆ సాలవృక్షాన్ని గిరగిరా తిప్పి కొట్టారు. అంతే. రథాలతో సహా మడిసిపోయి పైనుంచి కింద పడిపోయారు. సవిరూపాక్ష యూపాక్షౌ ఇద్దరూ మరణించి కింద పడ్డారు. మిగిలినటువంటి వాళ్ళు సవిరూపాక్ష యూపాక్షరం దుర్ధరం చైవనాయకం ప్రఘసం భాసకర్ణంచ. ప్రఘసుడు భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ యుద్ధానికి వచ్చారు. వెంటనే స్వామి చూశారు. సమత్పాటగిరే శృంగం సమృగం జాలపాదపం అంటారు మహర్షి. పెద్ద పులులు, సింహాలు, పాములు ఇలాంటి వాటి అన్నిటితో కూడుకున్నటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ శిఖరాలకి గుహలున్నాయి. గుహలలో క్రూర మృగాలున్నాయి. ఆ పర్వతం నిండా పుట్టలున్నాయి. పుట్టల నిండా పాములున్నాయి. అటువంటి పర్వతాన్ని ఒకదాన్ని తన చేతితో పైకెత్తారు. సముత్పాటగిరే శృంగం సమృగం జాలపాదపం జఘాన హనుమాన్ వీరో రాక్షసవు కపికుంజర. ఆ పర్వతాన్ని వాళ్ళిద్దరి మీద పారేశారు. ఆ పర్వతం కింద పడిపోయి వాళ్ళిద్దరూ మరణించారు. అపారమైన శక్తి అండి. మీకు నేను కిష్కింధకాండ ప్రారంభంలో చెప్పా హనుమ యొక్క శక్తి అంటే ఎలా వచ్చిందో. దేవతలందరూ ధారపోసేశారు ఆయన వాళ్ళ శక్తుల్ని. రామకార్యంలో ఉపకరించగలిగినటువంటి ఒక గొప్ప ప్రాణి సృజింపబడాలని. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన రాక్షసులు చచ్చిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఎగిరి పైకెక్కి కూర్చున్నారు ఆ తోరణం మీద. కింద చూస్తే యుద్ధం ప్రారంభమై ఎంతసేపు అయింది? గట్టిగా 15 నిమిషాలు అవ్వలేదు. మహర్షి అంటారు, హతైర్నాగైశ్చ తురగై భగ్నోక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైద్భూమి రుద్ధమార్గా సమంతత. తొండాలు తెగిపోయినటువంటి ఏనుగులు, కుంభస్థలాలు బద్దలైపోయినటువంటి ఏనుగులు, పొట్టలు చీలుకుపోయినటువంటి గుర్రాలు, నేల కొరిగిపోయినటువంటి రథాలు, ముద్దలైపోయినటువంటి శవాలు, నెత్తురు కాల్వల కింద ప్రవహిస్తోంది నురగలతోటి. ఎక్కడ లేని గ్రద్దలు, రాబందులు అన్నీ ఒక్కసారి అశోకవనం అంతా వచ్చేసాయి. అమంగళకరంగా పీనుగుల ముద్దలతో అశోకవనం అంతా నిండిపోయింది. అంత గొప్ప యుద్ధం చేశారు. ఆఖరికి 5 సేనాగ్రనాయకులు కూడా మరణించారు అన్నారు. మళ్ళీ రావణాసుడికి వార్త వెళ్ళింది. కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద, చాలా దిగులు పడ్డాడు. ఈసారి సేనాగ్రనాయకుల్ని, మంత్రిసతుల్ని, కింకరుల మూకల్ని, ప్రధానమంత్రి కొడుకుని ఇటువంటి వాళ్ళని పంపిస్తే లాభం లేదు. చాలా గొప్పవాడిని ఎవరినో పంపించాలి. అటూ ఇటూ చూశాడు. తన కొడుకు మీదే పడింది దృష్టి. అక్షకుమారుడు. రావణ ప్రవృత్తి అంటే ఏమిటో తెలుసా అండి? తా పట్టిన పట్టుకు అవసరమైతే తన బిడ్డలే చచ్చిపోయినా పట్టించుకోడు. అవసరమైతే తన బిడ్డలే పోని, తన రాజ్యమే పోని, తన మూర్ఖత్వమే తందంతి. ఇదే మాట మీరు యుద్ధకాండలో విందురు కానీ ఆఖరణ రావణాసురుడు పడి మరణించిన తరువాత మండోదరి యుద్ధభూమిలోకి వస్తోంది. అందరూ అనుకున్నారు రాముడిని నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ వచ్చింది, ఆయన ఏం చేశాడు మహానుభావుడు? ఆయన కాదు నిన్ను చంపింది, నీ ఇంద్రియాలు నిన్ను చంపేసేయండి. కాబట్టి రావణాసురుడంతే అంతటి మూర్ఖత్వానికి పరాకాష్ట. కాబట్టి ఆయన కొడుకులే చచ్చిపోయినా ఆయనకి పట్టింపు లేదు. ఇప్పుడు అక్షకుమారుడి వంక చూశాడు. ఆ పిల్లవాడు వెంటనే లేచాడు. మహర్షి అంటారు, యజ్ఞంలో అగ్ని జ్వాల పైకి లేస్తుండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోశారనుకోండి, ఒక్కసారి జ్వాల లేస్తుంది. అసలు ఆ యజ్ఞం చేయడం, ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ. ఎలా పడితే అలా చేయకూడదు. అసలు పొగ వస్తుండగా కానీ అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తర జన్మల్లో. అలా వేయకూడదు. జ్వాల ఉండాలి. జ్వాల ఉంటేనే వెయ్యాలి. ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రం చెప్పేవాళ్ళు చెరువు అంటారు. చెరువు అంటే హవిస్సు. హవిస్సు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆజ్యం అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురిది ఏకీకృతం అవ్వాలి, ఒక్కటిగా నిలబడాలి. వాళ్ళు నమో నారాయణాయ స్వాహ అనేటప్పటికీ ఈయన ఆజ్యం వెయ్యాలి, ఆయన చెరువు వెయ్యాలి. చెరువు అంటే హవిష్యం, ఆ పదార్థం వెయ్యాలి. ఏకకాలంలో స్వాహాకారము ఇది కూడా పడిపోవాలి. మీరు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఆయన స్వాహ అని చెప్పేస్తుంటాడు. ఏదో నమో నారాయణాయ స్వాహ, కుబేరాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ
ఓ దేవతల పేర్లు చెప్తారు. మీరు సమంత్రకంగా దేవతల పేర్లు చెప్తే వాళ్ళు వచ్చి చేయి చాపుతారు. ఏది హవిస్సేది, నెయ్యేది? దేవతల్ని అవమానించినట్టు అవుతుంది. స్వాహాకారం చెప్పినప్పుడు మంత్రానికి అందుకుని హవిస్సు వేసే వాళ్ళని పెట్టుకోవాలి, పెట్టుకుని యజ్ఞం చేయాలి, ఓ హోమం చేయాలి. అంతేగాని హోమం చేశామంటే చేశామని హోమం చేయకూడదు. ఎప్పుడూను జ్వాల చూసుకుంటూ ఉండాలి, జ్వాల రగులుతుండాలి. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణ మిక్కాలమున్నంటారు పోతన గారు. ఆ అగ్ని జ్వాల ఎంత లేస్తే అంత మంగళకరం. అగ్ని జ్వాల ఒక్కసారి పైకి లేచి కిందకి దిగిందనుకోండి అమంగళకరం, ఏదో అశుభం వస్తోంది అని నిమిత్తం. మీకు నేను బాలకాండలో చెప్పాను దీని గురించి.